మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఎన్నిక కొట్లాడుతున్నాము. ఆయన పిలిచి మా అందరికీ దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు మీతో ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు కూడా ఆయన మధ్యలో ఫోన్ చేసి దిశానిర్దేశం చేసిన విషయం మీరు చూశారు. కాబట్టి మొత్తం కూడా ఎన్నిక కేసీఆర్ గారి నేతృత్వంలోనే జరుగుతుంది. మేము కేసీఆర్ గారి నేతృత్వంలో ఆయన శిష్యులుగా ఆయన కార్యకర్తలుగా పనిచేస్తున్నాం. తప్పకుండా అందరం పనిచేస్తున్నాం. ఇందులో లేదండి, హైదరాబాద్లో మున్సిపల్ కాదు హైదరాబాద్లో ఎలక్షన్లో జిహెచ్ఎంసీలో సీట్లు రావడానికి మీరు కారణం అని నేను అంటే హైదరాబాద్లో కాదు భరత్, హైదరాబాద్లో నేను మున్సిపల్ మంత్రిగా పనిచేశాను కాబట్టి నాకు అటాచ్మెంట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ తిరుగుతున్నాను అంతే తప్ప నాకేదో ఇందులో గొప్ప ఇదేమీ లేదు, పాత్ర ఏం లేదు. మిగతా అందరు కార్యకర్తల్లాగే నేను పనిచేస్తున్నా. డెఫినెట్గా 100% పార్టీ గెలవడానికి అందరూ ఎంత శ్రమ పడుతున్నారో నేను కూడా అంతే పడుతున్నాను. అంతకంటే ఎక్కువ ఏదో నేను చేస్తున్నాను. ఓడిపోయినా కేటీఆర్దేనా వర్కింగ్ ప్రెసిడెంట్ నేను పార్టీకి. సో డెఫినెట్గా ఓటమి అయితే నాదే బాధ్యత, గెలిస్తే మాత్రం అందరి సమిష్టి కృషి, ఓడిపోతే మాత్రం బాధ్యత నాది. దీని తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి? 14 తర్వాత ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే ఎట్లా, ఓడిపోతే ఎట్లా? ఓడిపోయే పరిస్థితి ఉండదు అనొచ్చు. బీఆర్ఎస్ గెలిస్తే అది మా అందరి సమిష్టి విజయం, మొత్తం పార్టీ యొక్క విజయం, పార్టీ కార్యకర్తల విజయం. బీఆర్ఎస్ ఓడిపోతే డెఫినెట్గా ఈ క్యాంపెయిన్కి ఫేస్గా నేనున్నాను కాబట్టి బాధ్యత నాదే అవుతుంది, అందులో బాధ్యత నేను తీసుకుంటాను. అట్లాగే దీని తర్వాత వచ్చే మార్పులు చాలా ఉంటాయి, రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు ఉంటాయి, మీరు చూస్తారు. ఎందుకంటే అల్టిమేట్గా దిస్ విల్ సెట్ ద టోన్ ఫర్ ద ఎంటైర్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. అంటే కేసీఆర్ రావాలని మళ్ళీ రాష్ట్రం అంతా కోరుకుంటున్నారని మీరు క్యాంపెయిన్ చేస్తున్నారు. ఓకే, పల్లెల్లోతో పాటు సిటీలో కూడా ఉందా ఆ సిచ్యువేషన్? ఏ సర్వే అయినా చేయండి భరత్ గారు, ఏ సర్వే అయినా. అంటే సిటీ మీకు ఆల్రెడీ కంచుకోట, బట్ పార్లమెంట్లో లేకపోతే కంటోన్మెంట్ ఎలక్షన్లో అది 43% ఓటు వచ్చింది. అంత ఆ విధంగా పార్లమెంట్ వాజ్ అ డిఫరెంట్ ఎలక్షన్ భరత్. అది పార్లమెంట్లో భారతదేశం అంతా చీలిపోయింది, ఇట్ట నిలువున చీలింది, కాశ్మీర్ టు కన్యాకుమారి. ఒక పార్టీ అతీతం కాదు దానికి. బీజేడీకి 0 వచ్చింది, బీఆర్ఎస్కి 0 వచ్చింది, అకాలీదళకి 0 వచ్చింది, చాలా పెద్ద పెద్ద పార్టీలకు 0 వచ్చినాయి. కాబట్టి పార్లమెంట్ ఈజ్ అన్ ఎక్సెప్షన్, అనామలీ. పార్లమెంట్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు చూస్తారు కదా మీరు, ఇంకా 1 వీకే ఉంది కదా, 1 వీక్లో యూ విల్ సీ ద రిజల్ట్ దట్ బీఆర్ఎస్ హ్యాస్ బౌన్స్డ్ బ్యాక్ స్ట్రాంగ్. బీఆర్ఎస్ ఈజ్ గోయింగ్ టు బీ ద ఓన్లీ ఆల్టర్నేటివ్ ఫర్ దిస్ డిజాస్ట్రస్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇది స్పష్టమైన ప్రజల తీర్పు మీరు చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ కేటీఆర్. సో మొత్తానికి 14వ తేదీ జూబ్లీహిల్స్ ఎన్నిక తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో సమూల మార్పులు ఖచ్చితంగా కనబడతాయి. రేవంత్ రెడ్డే తమకి 5 సంవత్సరాలు సీఎంగా ఉంటే 15 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అవకాశం ఉండదు అన్నది క్లియర్గా చెప్తున్నారు. జూబ్లీహిల్స్లో ఒక ఖచ్చితమైన మార్పు కనబడుతుంది. అది రాష్ట్ర రాజకీయాలు కూడా సమూలంగా మార్చే అవకాశం ఉంది. గెలిస్తే సమిష్టి బాధ్యత, ఓడితే మాత్రం తనది బాధ్యత అని కేటీఆర్ చెప్తున్నారు. ఈ ఎన్నిక నాకు మళ్ళా ఒక హుజురాబాద్, మునుగోడు ఇటువంటి ఎన్నిక తలపిస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నిక 2014 తర్వాత నాకు తెలిసి రాష్ట్రంలో 10-12 ఉప ఎన్నికలు జరిగినాయి, అందులో ఇదొకటి. అయితే ఒకటి మాత్రం స్పష్టం, ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు ఇంకా నిండలేదు, ఇంకొక నెల రోజుల్లో కరెక్ట్గా 2 ఏళ్ళు నిండుతాయి. ముఖ్యమంత్రి గారు పడుతున్న హైరానా, అధికార యంత్రాంగం ముఖ్యంగా చేస్తున్న అరాచకాలు, మంత్రులు ఇవాళ కాలికి బల్పం కట్టుకొని హైదరాబాద్ గల్లీల్లో ఒక సామాన్య కార్యకర్తలాగా తిరుగుతున్న వైనం చూస్తుంటే మాత్రం ప్రభుత్వం ఎంత బ్యాక్ ఫుట్లో ఉందో, ప్రభుత్వం ఎంత ఇబ్బందుల్లో ఉందో దీన్ని బట్టే చెప్పొచ్చు. ముమ్మాటికి ఈ ఎన్నికల్లో, పోయిన ఎన్నికల్లో మేము 16,000 ఓట్లతో గెలిచాం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ 2023లో. ఈ ఎన్నికల్లో 16,000 కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తాం, ఇంత చేసినా కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడిన దాన్ని చాలా తప్పు, మీ మీద మాట్లాడింది నేను అంట, చెత్త నా కొడుకు అని ఏదో మాట్లాడారు, చాలా తప్పు, ఖండిస్తారు. కానీ అంతకుముందు మీరు మాట్లాడినది ఏం మాట్లాడాను నేను? మీరు ఏమన్నా నేను? ఆయన చెప్పండి ఒకసారి, గుర్తు చేయండి నాకు కూడా. కేసీఆర్ గారు నేను ఆయన ఏం మాట్లాడాను స్వామి? ఏ సందర్భంలోనైనా అవతల వారు కవ్విస్తే, అవతల వారు రెచ్చగొడితే తప్ప మేమేనాడు విమర్శకు ప్రతి విమర్శ చేశాను తప్ప ఆ కారణంగా ఎవరిని దూషించలేదు. ఇంకొక విషయం కూడా నేను గుర్తు చేస్తున్నా భరత్ గారు మీకు, నేను మొన్న నన్ను అన్ని మాటలు అన్నా, నేనేమనలేదే, గౌరవ ముఖ్యమంత్రి గారనే మాట్లాడా, ఈరోజు కూడా చెప్తున్నా. మీరు చెప్పండి, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అంతకుముందు సందర్భాలు మీరు రేవంత్ రెడ్డి వాడు వీడు అని అన్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఆయన ఇప్పుడు నేనేమంటున్నా అంటే సందర్భాన్ని బట్టి అవతల వాళ్ళు మాట్లాడితే, ఇప్పుడు కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడితే, ఒక ఉద్యమ నాయకుడు, రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు, రాష్ట్రానికి పితామహుడు లాంటి నాయకుడు, 2 టర్ములు ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు, ఇవన్నింటికి మించి నా తండ్రి, ఆయనంటే నా కోపం రాదా? ఒక మిగతా అన్ని విషయాలు పక్కన పెట్టండి, నా తండ్రినంటే, ఇప్పుడు మీ తండ్రినంటే మీకు కోపం రాదా భరత్? అలాంటప్పుడు నేను స్పందిస్తే తప్పెట్లవుతుంది? నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు కూడా చెప్తున్నా,
మా మీద ఇంత బురద జల్లుతుంటే, లేని డ్రగ్స్ దొరికినట్టుగా నువ్వు అడ్డంగా మాట్లాడుతుంటే, లేని అవినీతిని ఉన్నట్టుగా నువ్వు చూపెట్టే ప్రయత్నం చేస్తుంటే, దాన్ని పట్టుకొని నీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, 2 ఏళ్లలో నీ అటర్ఫ్లాప్ గవర్నమెంట్ని కాపాడుకోవడానికి నువ్వు జూబ్లీ హిల్స్లో ఇష్టం వచ్చినట్టుగా ఉపన్యాసాలు ఇస్తుంటే కూడా మేమేం అడుగుతున్నాం? ఇవాళ పోటీ జరుగుతున్నది 2 జట్లకు మధ్యన. ఒకటి 6 గ్యారంటీలు అమలు చేయాలని ప్రజల కోసం పోరాడుతున్న మేము ఇటువైపు ఉన్నాం. అవతల వైపు 6 గ్యారంటీలు అమలు చేయకుండా 100 రోజుల్లో చేస్తామని మాట తప్పి ఇవాళ ఈ డ్రామా అంతా చేస్తూ దాని నుంచి డైవర్షన్ గేమ్లు ఆడుతూ తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ఇంకోవైపు ఉన్నాడు. మేము లాస్ట్ 2 days మీ క్యాండిడేట్ కుటుంబంలో, మాగంటి సునీత కుటుంబంలో కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి, చూస్తున్నారు కదా. మాగంటి గోపీనాథ్ తల్లి మీ మీద ఆరోపణ చేశారు. 6 నెలల తర్వాత, తన కొడుకు చనిపోయిన 6 నెలల తర్వాత వారు అట్లా మాట్లాడుతున్నారంటేనే, వారి వెనకాల 2 కాంగ్రెస్ వాళ్ళు నించోబెట్టుకుని మాట్లాడుతున్నారంటేనే, ఆ ఫోటో చూడండి, మీరు చూడండి ఆ వెనకాల ఎవరు నించున్నారు, ఎవరు మాట్లాడిస్తున్నారో దాన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఎంత దిగజారిపోయింది కాంగ్రెస్ అంటే. 2 ఏళ్లలో ప్రభుత్వంగా ఏం చేయలేదు. జూబ్లీహిల్స్ ప్రజలకి ఫలానా చేసి నేను ఓటు అడుక్కునే పరిస్థితి లేదు. గూండాగిరి, రౌడీ, తర్వాత డబ్బులు పంచడం, మా వాళ్ళ మీద దాడులు చేయడం, మా వాళ్ళ షాపులు తగలబెట్టడం, అట్లాగే చివరికి ఇది అంటే తింపుడు గల్లం ఆశ అంటారు దీన్ని. ఆమె ఏమంటారంటే, నేను అడిగాను కేటీఆర్ నన్ను ఒకసారి నా కొడుకుని చూడనివ్వండి. నేనెవరండి మధ్యలో? ఆయన చనిపోయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను. గోపి గారు చనిపోయారు, నేను ఎక్కడో అమెరికాలో ఉన్నాను ఆ రోజు. ఆరోపణ చేస్తున్నారు, వచ్చేంత వరకు చనిపోయినా సరే డిక్లేర్ చేయొద్దు అని చెప్పి నాకేం సంబంధం? ఆరోపణ చేస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు. ఇంకా బండి సంజయ్ ఇవాళ కొద్దిసేపటి క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్, ఆయన పిచ్చోడులే కానీ విచారణ జరపాలి. ఆయన పిచ్చోడు, ఆయన గురించి అంత మాట్లాడాల్సిన అవసరం కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఒక అల్పమైన మనిషి. నేనేమంటాను భరత్ గారు, మా సహచరుడు ఒక ఎమ్మెల్యే చనిపోయారు, నేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని, నేను ఎక్కడో అమెరికా పర్యటనలో ఉన్నాను. సీరియస్గా ఉన్నారు అంటే నేను బయలుదేరాను. నేను వచ్చే లోపలే ఆయన వచ్చిన తెల్లారు చనిపోయారు. డాక్టర్ ఏఐజీ హాస్పిటల్, అదేమి చిన్న ఆల్తుఫాల్తు హాస్పిటల్ కాదు, డాక్టర్ నాగేశ్వర రెడ్డి లాంటి ఒక అద్భుతమైన వైద్యుడు, ఒక ప్రముఖుడు. దీన్ని కూడా రాజకీయం చేస్తారా? ఇంకోటి, 6 నెలలు అయింది చనిపోయి, ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నాయి ఎలక్షన్ 3 రోజులు ఉండగా ఈ విషయాలన్నీ? దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఎవరి బుద్ధి ఏంటో, ఎవరి వాదన ఏంటో. ఇంకోటి, ఆవిడ చనిపోయినప్పుడు ఆవిడ అక్కడే ఉన్నారు, అంత్యక్రియల దాకా అక్కడే ఉన్నారు. కేసీఆర్ గారు వచ్చినప్పుడు పరిచయం చేశాను నేనే, ఈవిడ వారి మదరు, వారి బ్రదర్ అని. ఆ రోజు ఇవన్నీ గుర్తురాలేదా? 6 నెలలు ఎందుకు పట్టింది మీకు ఈ విషయాలు? సడన్గా ఎలక్షన్ ఇంకా 3 రోజులు ఉందనగా ఎందుకు చెప్తున్నారు? అడిగారా? ఏం అడిగారు? నా కొడుకు వాళ్ళ కుటుంబంలో తగాదాలు ఉన్నాయి బ్రదర్, నేనేం చేస్తాను దానికి? ఇప్పుడు మీ ఇంట్లో తగాదాలు ఉంటే నేను చేయలేను భరత్. మన ఇద్దరం ప్రొఫెషనల్ కొలీగ్స్, మీ ఇంట్లో మీకెవరితో తగాదా ఉంది, వారు వచ్చి నాకు ఏమైనా చెప్పి నేను నాకు ఎందుకంటే మీరు చూసుకోండి అంటాం, అంతే కదా. మరి మాకేం సంబంధం బ్రదర్ వాళ్ళ ఇంట్లో తగాదాలు? వాళ్ళు ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి. మనిషి చనిపోయిన తర్వాత ఎందుకు అని చెప్పి హరీష్ రావు గారికి నేను చెప్పాను, మీరు వారిని చూసుకోండి, వాళ్ళ తల్లిగారు వాళ్ళ బ్రదర్ ఉన్నారు, వాళ్ళు చూసుకోండి, నేను వాళ్ళ భార్య పిల్లల పాపం ఏడుస్తున్నారు, నేను వాళ్ళతో ఉంటాను. అది కూడా రాజకీయం చేస్తే, ఇవాళ దాన్ని కూడా రాజకీయ ఇష్యూ చేస్తే నేను ఏం చేయాలి బ్రదర్? నేను నాకు అర్థం కాదు. ఇంత అన్యాయమా? ఇప్పుడు ఎట్లా అంటే మాగంటి గోపీనాథ్ మృతి మీద విచారణ జరగాలి అని చెప్పి వాళ్ళ ఇంత అల్పమైన మనుషులు అయిపోయారంటే రాజకీయంలో, ఇంత చిల్లర రాజకీయాలు అయిపోయినాయి అంటే, తుచ్చమైన రాజకీయాలు అంటే కనీస సంస్కారం కూడా లేదు. ఇవాళ ఒక వ్యక్తి చనిపోయారు, ఆవిడ భార్య ఎలక్షన్లో మా క్యాండిడేటు, ఆవిడ ఏడిస్తే దాన్ని రాజకీయం చేస్తారు, దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీద నుంచి ఇంత అల్పంగా ఇవాళ ఆయన మృతి మీద రాజకీయం చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి మీద ముఖ్యమంత్రి నిందారోపణలు చేస్తాడు. ఇంతకంటే చిల్లర రాజకీయం ఉంటుందా భారతదేశంలో ఎక్కడ? ఇంకొక ఆరోపణ కూడా, బినామీ ఆస్తులు ఉన్నాయి మీ పేరిట మాగంటి గోపీనాథ్. ఇప్పుడు ఇట్లాంటప్పుడు ఎడమకాలు చెప్పు తీసుకుని కొట్టాలనిపిస్తుంది. అట్లా మాట్లాడిన వాడిని ఎడమకాలు చెప్పు తీసుకుని కొట్టాలా? ఎవరండి బినామీ? ఎవడు బినామీ? ఏం మాట్లాడతారు నాకు అర్థం. ఇంత దరిద్రం రాజకీయం, ఇంత అల్పంగా మాట్లాడతారా? మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలక్షన్ ముందు ఇది బ్రదర్? ఇక్కడ దాకా వస్తే నాకు రేవంత్ రెడ్డి చిల్లరగాడని తెలుసు కానీ ఇంత చిల్లరగాడని తెలియదు. బండి సంజయ్ చాలా చిల్లరగాడని తెలుసు కానీ ఇంత నీచుడని తెలియదు. అంతకంటే ఏం చెప్పాలి నేను నీకు? అంటే రాజకీయాల్లో దమ్ముంటే నీ బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో, ఏం పీకిందో 11 ఏళ్లలో తెలంగాణకి చెప్పి ఓటు అడుగు. అది గొప్పతనం. అంటే ప్రతిసారి దిక్కుమాలు నోరేసుకొని మాట్లాడడం, ఎంతసేపు హిందువులు ముస్లింలు చిల్లర మాటలు మాట్లాడడం, అది ఒక ఆయనకు అలవాటు. ఇంకొక ఆయనకేమో 2 ఏళ్ళు పీకిందేం లేదు కాబట్టి పాపం ఆయన కింద మీద పడి ఇట్లాంటి అడ్డమైన డ్రామాలు చేసి 4 ఓట్లు దొబ్బుదామని చిల్లర ప్రయత్నం చేస్తున్నాడు. గూండాలను పెట్టి బెదిరించడం, చివరి కుటుంబంలో చీలికలు పెట్టడం, కుటుంబ సభ్యులతో ఆరోపణలు చేయించడం, ఇదే రాజకీయం. అడుగు ఓటు, తెలంగాణ ప్రజలను అడుక్కో. నేను ముఖ్యమంత్రిగా అటర్ఫ్లాప్ అయ్యాను, దండం పెడతాను, నా పదవి పోయేటట్టుంది ఎలక్షన్ ఓడిపోతే, మా రాహుల్ గాంధీ నన్ను తంతాడు, కాబట్టి దయచేసి నాకు ఓటు వేయండి. మా భయమే కదా, లేకపోతే ఎందుకు తిరుగుతున్నాడు కాలికి బల్పం కట్టుకొని? మీరు చెప్పండి, ఎప్పుడన్నా ఒక ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఒక ఉప ఎన్నికలో
ఎనిమిది రోజులు ప్రచారం చేసిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడా ఈ దేశంలో? ఒక్కడిని చూపెట్టండి. ఒక్క అసెంబ్లీ సీటు. అంటే మీ లక్ష్యం కూడా రేవంత్ రెడ్డి కాకుండా ఎవరు ముఖ్యమంత్రి అయినా పర్లేదు. రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉంటేనే కాంగ్రెస్ 15 ఏళ్ళు ఈ రాష్ట్రంలో చచ్చిపోతుంది. మాకు అది కావాలి. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటే ఆయన 5 ఏళ్ళు ఉంటే ఇప్పుడు 2 ఏళ్ళకే ఈ పరిస్థితి వచ్చింది. లిటరలీ ఓటుకు 5,000 పంచాల్సిన పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డికి. అంటే వేరే వాళ్ళు ఉంటే ఈ పరిస్థితి రాకపోనా కాంగ్రెస్ ముఖ్యమంత్రి? నేను 1000% చెప్తున్నా బ్రదర్, ఇది కాంగ్రెస్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక విచిత్రమైన హైబ్రిడ్ మిక్స్. ఇందులో బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, నానా రకాల సంస్థలు ఉన్నాయి అందులో. అది కాంగ్రెస్ కాదు ఇప్పుడు ఉన్నది, అదొక కల్తీ కాంగ్రెస్. మరి రాహుల్ గాంధీ ఎందుకు స్పేర్ చేస్తున్నారు అట్లా ఉంటే? పాపం ఆయనకి 2 విషయాలు. ఒకటేమో ఆయనకి అంత ఇది లేదు, ఆయనకి అవగాహన లేదు. అసలు రూపాయి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అవినీతితో సంపాదిస్తే రాహుల్ గాంధీ గారు మొహాన్ ఆయన కొడుతుంది 10 పైసలు, 30 పైసలు అమిత్ షాకు పంపుతున్నాడు, 60 పైసలు జేబులో వేసుకుంటున్నాడు. రాహుల్ గాంధీకి చెప్పేటోళ్ళు లేదు కదా. 30 పైసలు పడుతుంది అంటే మీరు ఇంత అమాయకంగా ఉంటే ఎట్లా బ్రదర్? మీరు బీజేపీ కాదండి, కేంద్ర ప్రభుత్వంలో ఉండే హోంమంత్రి. ఈయనకి ఎట్లా నడుస్తుంది అనుకుంటున్నారు? మొత్తం ఈయనకి మీద కేసులు కాకుండా అమిత్ షా మీద కేసు ఎందుకు రద్దు చేశాడు రేవంత్? మీరు నాకు చెప్పండి. ఎలక్షన్ కేసు ఎందుకు వెనక్కి తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం? నో రాష్ట్ర ప్రభుత్వం కేసు వెనక్కి తీసుకుంది. ఎందుకు తీసుకుంది చెప్పండి మీరు. వాళ్ళు కూడా పెట్టారు, హోమ్ మినిస్ట్రీ వాళ్ళు రేవంత్ రెడ్డి దీన్ని అమిత్ షా మీరు చాలా అమాయకంగా ఉన్నారు లేండి భరత్ గారు. ఎలక్షన్ కేసు అమిత్ షా గారి మీద వెనక్కి తీసుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఎందుకు తీసుకున్నారు? లేకపోతే అమిత్ షా గారు నేను బొక్కలో వేస్తానంటారు భయపడి తీసుకున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారి బలహీనతల్ని అమిత్ షా గారు సొమ్ము చేసుకుంటున్నారు. ఈయనకు సీటు కాపాడుకోవడానికి అక్కడ పాపం కప్పం కట్టుకుంటూ కాపాడుకుంటున్నారు. ఏం చెప్పాలి అంతకంటే? 6 గ్యారెంటీల్లో 2-3 గ్యారెంటీలు అమలు చేసామంటే ఏంటి అమలు చేశారు? 2 గ్యారెంటీలు అమలైనవి. 2 గ్యారెంటీలు అమలైనవి. 500 సిలిండర్, 200 యూనిట్ లోపు. భరత్ గారు మీరు 6 గ్యారెంటీలు సరిగా చదివినట్టు లేరు మీరు. 6 అంటే 15 ఉన్నాయి. అట్లా 6 అంటే 15 ఉన్నాయి, 15 అంటే 420 ఉన్నాయి. కాదు 6 అంటే 15 ఉన్నాయి, 15లో ఇంకా 420 ఉన్నాయి.